హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డెమో ఉంది, ర్యాలీ ఉంది కదా. సో అక్కడికి వెళ్తే మీట్ అయ్యే ఛాన్స్ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అయ్యింది. అంటే మేము ఇప్పుడు సారీ 4:45 అయింది. ఇప్పుడు బయలుదేరితే అక్కడ ఎన్ని గంటలు దిగుతాం కూడా తెలీదు. బట్ చూద్దాం. బద్దలు భాషంగాలు అయ్యాయి. నాకు ఇది నీకు అది నాకు ముందు డ్రైవింగ్ మొహం వద్దులే. పంచర్ అయిపోయింది. మా వాడు మొహం చూడండి. ఇది చేసింది ఈడే. ఎంత హైవేలో మనం అనుకున్న పని అవ్వకపోగా పంచర్ పడి రోడ్డుకి అడ్డంగా ఆపేసి అటు ఇటు దేక్కుంటూ వచ్చాం. కార్లో స్టెఫినీ లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. మన బ్యాడ్ థింగ్ ఏంటంటే రాహుకాలంలో బయలుదేరుతాం ఏ విషయంలోనైనా సరే, అంత త్వరగా అవ్వదు. ఎన్నో నష్టాలు చూసి, ఎన్నో కష్టాలు చూసి, చెమట ఊడ్చి ఇంకా నేను విసిగిపోతాను అనుకునే టైంకి అది దొరుకుద్ది. ఏం చేస్తాం? అట్లాంటి మూమెంట్లు నాకైతే చాలా ఉన్నాయి. పంచర్లు వేసిన కూడా రాలేదు. బస్సులకి ఎయిర్ ఫిల్టర్లు దిగినాయి. ఆలే పని చేసుకో. ఫోటో వీడియో తీస్తున్నా. అక్కడ అడ్రస్ తెలియట్లేదండి. వైజాగ్ నుంచి వచ్చాను కదండి. అవునా? హైదరాబాద్లో నేను అంటే మళ్ళీ హైదరాబాద్ రావాలంటే చాలా కష్టం. మాకు దగ్గర కార్లో వచ్చేస్తున్నాను. ఇప్పుడు పెట్టగానే సరే దగ్గరలో ఉన్నారు కదా అని అడ్రస్ కోసం ఎక్కడ చూడుకుంటున్నాను. చుట్టుపక్కల ఎక్కడ కనపడాలి. హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. ఇప్పుడే డెమాన్ పవన్ వాళ్ళ మాయ గారి ఇంటికి అయితే వచ్చాను. అంటే కేక్ కటింగ్ ఎక్కడైతే ప్లాన్ చేస్తున్నారనమాట. బొద్దన కాశీ విశ్వనాథం గారు. ఆయన గురించి నాకు తెలిసిన స్టోరీ ఏంటిదంటే, కృష్ణ మూవీకి ప్రొడ్యూసర్ అంట. మన హీరో రవితేజ గారు, కృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన మూవీకి వాళ్ళ మామయ్య గారు ప్రొడ్యూసర్గా చేశారంట. సో ఇప్పుడు ఈవెంట్ కూడా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే జరుగుతుంది. డెకరేషన్స్ అయితే మాత్రం చాలా గట్టిగా గ్రాండియర్గా ప్లాన్ చేశారు. ఇవ్వండి, ఈ తోరణాలు అన్నిటిని చూసారా, డెమాన్ పవన్ అని ప్రింటెడ్ చేసి నీట్గా డిజైన్ అయితే చేశారు.
మా వారధి రథచక్రం ద్విచక్రమా ఏమన్నారు మా రథం పార్థసారథి సైడ్ లెగు. ఈయన ఏమనాలి? ఫోటోగ్రాఫర్. కెమెరామెన్ తెలుగులో ఏమంటారు? కెమెరామెన్ తెలుగులో ఏమంటారు అంటే ఏం చెప్తావు? ఏంటది? ముఖ చిత్రీకరణ క్యాప్చరింగ్ ఏమంటారు? వద్దులే, కెమెరామెన్ సింపుల్గా చెప్ప. సో ఇది స్టేజ్. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర బ్యానర్ కూడా పెట్టారు. చెన్నై నుంచి వచ్చాడు ఈ అబ్బాయి. ఒకసారి డిమాండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్క నిమిషం వెయిట్ చేస్తే, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు కదా, ఒక్క నిమిషం అందరూ కామ్గా ఉండండి. ఒక్క నిమిషం అందరూ కామ్గా ఉంటే బాలకృష్ణ గారు ఒక ఐదుగురు ఎంజాయ్ రింగ 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 మిచి 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 లాంటి కుర్రాడే డిమాండ్ 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 మిచి 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 లాంటి కుర్రాడే డిమాండ్ డిమాండ్ డిమాండ్. Demon is a not power. Demon is a power. ఈ వాయిస్ చాలా బాగుందండి. మనకు 2 నిమిషాల్లో డిమాండ్ పవర్ కి ఒక్క నిమిషం. ఇక్కడికి అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఒక్కసారి నేను మాట్లాడాలనుకుని మాట్లాడతాను. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. ఎప్పటికీ మర్చిపోను మన తనకు సో ఎక్కడెక్కడి నుంచి వచ్చినట్టున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, తోసుకోవద్దు. నేను అందరినీ కలుస్తాను, నేను మన తనకు వస్తూనే ఉంటాను, ఓకేనా? కాలేజీకి కూడా వస్తాను, మళ్ళీ పండగ కూడా వస్తాను, ఓకేనా? పాడింగ్లో అందరం కలుద్దాం. పాడింగ్లో సాయంత్రం 4ంటికి. కొంచెం రద్దీ ఎక్కువగా ఉంది, మనం పాడింగ్లో కొంచెం స్పేస్గా అక్కడ కూడా పెట్టారు, అక్కడ అందరికి ఫొటోస్ కూడా ఇస్తాను, ఓకేనా? మీరు ఓటు వేయడం వల్ల నేను బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారం కూడా మీరు నాకు ఓటు వేసి నన్ను ప్రతి వారం ముందుకు తోసి థ్యాంక్ యూ సో మచ్. నేను తనకు కుర్రాడు, మర్చిపోను. నా ఆశ సో నా ఆశ ఒకటే, నన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి అండ్ మన ఊరికి మనం ఏదో ఒకటి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మన కెరియర్ లో సెటిల్ అవ్వాలి. దానికి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ హార్డ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను సక్సెస్ అవడానికి కూడా నాకు 5 years పట్టింది ఆపర్చునిటీ రావడానికి. సో 5 years నుంచి నేను హైదరాబాద్ లో ఆపర్చునిటీ రావాలి, నాకు కొంచెం ఒక గుర్తింపు రావాలి, మా పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సో నాలాగే మీరు కూడా మీ కెరియర్ గురించి హార్డ్ వర్క్ చేస్తుంటే ఆల్ ది బెస్ట్. పేషెన్స్ గా ఉండండి. ఎవరేమన్నా సరే మీరు గట్టిగా అనుకున్న దాన్ని గట్టిగా ట్రై చేయండి. ప్రతి వారం కూడా మీలో మీరు ఇంప్రూవ్మెంట్ చూసుకోండి. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే డిస్కరేజ్ చేసినా సరే మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకోండి. సాధించిన తర్వాతే అందరూ గుర్తిస్తారు, డిస్కరేజ్ చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైందా? అందరికీ అర్థమైందా? పవన్ సో ఎవరు సాధించలేండి, మనం సాధించి చూపిస్తే మనమే ఒక ఇన్స్పిరేషన్, మనమే ఒక టార్చ్ బేరర్ అవుతాం. ఇన్స్పిరేషన్ తీసుకొని మీ కెరియర్ లో మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఎవరేమనుకున్నా సరే మీకు నచ్చింది అండ్ నాకు ఓటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. లవ్ యూ సో మచ్. డిమోన్ పవన్ గారు కేక్ కట్ చేస్తున్నారు. అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పండి, అందరూ క్లాప్స్. డిమోన్ పవన్ కేక్ కట్ చేస్తున్నారు, అందరూ క్లాప్స్. ఓకే, ఇప్పుడే కేక్ కట్ చేసి కేక్ ముక్క ఫస్ట్ వాళ్ళు
కోసం 100 రోజులు ఆలోచించి రాసిన కవిత ఇది. 100 రోజులు రోజుకొక పంచరాస, రోజుకొక పంచరాస. తన ఆటతో పాటే తన వారిని నెగ్గించే నైజం, తన ఆటతో పాటే తన వారిని నెగ్గించే నైజం. తప్పం తన కవచం, మెచ్చుకుండే ప్రపంచం. తలవంచని ఆశయం, తనకు ప్రజల అభిమానం. తలబడే తీరులో పెద్దదింక ప్రణవేగం. తల్లి తండ్రుల రుణం తెచ్చుకున్న అవకాశం. ఇక నుంచి నీ సొంతం, నీవే ఒక వసంతం. ఇక నుంచి నీ సొంతం, నీవే మా వసంతం. ఇంకా కనిపిస్తాను టీవీలో కానీ లేదా ఏదో ఒక మూవీస్ లో కానీ. సో ఇక నుంచి నేను ఇంకా బాగా కష్టపడడానికి ట్రై చేస్తాను. నేను ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి మీరందరూ నన్ను ఇంత ప్రోత్సహిస్తున్నందుకు అండ్ నాకు మోటివేషన్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు, నాకు ఒక సక్సెస్ ఇచ్చినందుకు గిబ్బలు పైకి కిందకి అప్పటి నుంచి వైజాగ్ నుంచి వచ్చాను. అంటే అక్కడ వెళ్తే మీటింగ్ అవుతా మరి లేట్ అయిపోద్ది వెళ్ళడానికి. కలిసాము, మాట్లాడదాం, అక్కడికి రమ్మని చెప్పారు కానీ టైం చాలట్లేదు, మళ్ళీ వెళ్ళాలి. అలా అయిపోయింది. అంటే ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాం. అదే మెయిన్ మనం జెన్యున్ గా ఎవరు ఆడతారో వాళ్ళ కోసం ఉంటాం. తెలుసా మీకు? విన్నారా? వైజాగ్ నుంచి వచ్చాం. లాస్ట్ టైం హైదరాబాద్ వద్దాం కలుద్దాం అనుకున్నాం కానీ మిమ్మల్ని కుదరలేదు. బాగుంది ఆరోగ్యం. అంటే యాక్చువల్ మా పదినాన్న గారికి మీలాగా ఉంటారు అన్నమాట. ఆ ఫ్యామిలీ ఎమోషన్కి కనెక్ట్ అయ్యారు బాగా. మొత్తం అన్నీ డిమాండ్ తీసుకుంటారా? లాస్ట్ టైం వద్దాం అనుకున్నాను, మరి మీరు అక్కడ ఉన్నారు. అంటే విమానం లోపల ఉండేటప్పుడే వచ్చి నుంచి మాట్లాడుతాం. అసలు ఇంకా బాగా చేస్తూ వస్తుంది కదా అనుకున్నాను. నేను ఎపిసోడ్లో ఉండేటప్పుడు విమానంతో మాట్లాడమని అడిగితే ఇవ్వాల, కట్ చేస్తారు చాలా. పాలిటిక్స్ పవన్ కళ్యాణ్కి ఎలాగైనా కాదు కానీ ఎపిసోడ్ బట్టి మాట్లాడేవాడు. కొంచెం ముందు ఎలా అన్నా సరోజా పవన్ కళ్యాణ్ తర్వాత అంటే మనకి టాస్క్ని బట్టి ఇలా పంపించండి. అయిపోయినా కొంచెం బయటికి కొంచెం బయటికి